నల్గొండ జిల్లాలో బర్డ్ ఫ్లూ మళ్లీ పంజా విసురుతుంది. చిట్యాల మండలం గుండ్రంపల్లిలోని ఓ పౌల్ట్రీ ఫామ్లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది. అయితే బర్డ్ ఫ్లూతో సుమారు 2 లక్షల కోళ్లకు వైరస్ సోకినట్లుగా సమాచారం. దీంతో పౌల్ట్రీ ఫామ్ రైతు అయోమయంలో పడ్డారు. పౌల్ట్రీ ఫామ్ వద్దకు జిల్లా వెటర్నరీ బృందం చేరుకుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లాలో బర్డ్ ఫ్లూ మళ్లీ పంజా విసురుతుంది. చిట్యాల మండలం గుండ్రంపల్లిలోని ఓ పౌల్ట్రీ ఫామ్లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది. అయితే బర్డ్ ఫ్లూతో సుమారు 2 లక్షల కోళ్లకు వైరస్ సోకినట్లుగా సమాచారం. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, సుమారు ఎన్ని కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకింది? అప్డేట్స్ ఏంటి? రైట్ వెన్నెల, తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ బ్లడ్ ఫ్లూ అనేది కూడా పంజా విసురుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏదైతే నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి చిట్యాల మండలం గుండ్రాంపల్లికి సంబంధించినటువంటి ఓ పౌల్ట్రీ ఫామ్ లో బ్లడ్ ఫ్లూ సోకినట్టు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే వెటనరీ డాక్టర్ల బృందం ఎవరైతే ఉందో ఇప్పటికే ఆ పౌల్ట్రీ ఫామ్ వద్దకు అయితే భారీగా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించినటువంటి ఏదైతే కోళ్ళు దాంట్లో ఏదైతే కోళ్ళు ఉన్నాయో ఇప్పటికే 2 లక్షల కోళ్ళు ఉన్నట్టు కూడా పౌల్ట్రీ ఫామ్ లో 2 లక్షల కోళ్ళు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే టోటల్ గా ఉన్నటువంటి కోళ్ళకు అన్నిటి కూడా వైరస్ సోకినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే సంబంధిత డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాటికి బ్లడ్ ఫ్లూ ఉన్నట్టు కూడా నిర్ధారించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఏదైతే పౌల్ట్రీ ఫామ్ ఉందో పౌల్ట్రీ ఫామ్ ఆవరణలో కూడా టోటల్ గా ఆంక్షలు విధించినట్టు కూడా తెలుస్తుంది. ఇది బ్లడ్ ఫ్లూనా లేకపోతే ఇంకా ఏమైనా వైరస్ తో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి అనే దానిపైన శాంపిల్స్ దానికి సంబంధించినటువంటి కొన్ని నమూనాలను కూడా తీసుకునే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే స్టాక్ మార్కెట్ లో చికెన్ కి అంటే తగ్గుముఖం పట్టిందని ఇప్పటికే సీజన్ ప్రారంభమైందని తగ్గుముఖం పట్టిందని చికెన్ మళ్ళీ షాపులో గిరాకీ షురు అయిన నేపథ్యంలో మళ్ళీ బ్లడ్ ఫ్లూ అనేది పంజా విసరంతో అయితే మళ్ళీ ప్రజలైతే ఉక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రధానంగా ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలో అంటే గతంలో యాదాద్రి జిల్లాలో ఏదైతే నేలపాట్ల గ్రామంలో కూడా కొన్ని వేలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ కూడా ఇలాంటి కోళ్లు అంటే ఇప్పుడు కూడా మళ్ళీ బ్లడ్ ఫ్లూ అనేది సోకి ఆ కోళ్లు మృత్యువాత పడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించిన ఇప్పటికే కొన్ని జిల్లాకు సంబంధించినటువంటి వెటనరీ బృందాలు ఇప్పటికే అక్కడికే మోహరించాయి. దాంతో కొన్ని శాంపిల్స్ తీసుకొని కొన్ని బృందాలుగా ఏర్పడి శాంపిల్స్ తీసుకొని కలెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నెల ఏవీ బులెటిన్ అప్డేట్స్ మరి